హాయ్ ఫ్రెండ్స్. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సల్మాన్ ఖాన్తో జంటగా తన తొలి చిత్రం మైనే ప్యార్ కియా రిలీజ్ తర్వాత ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనేది వాస్తవం. అభిమానులకు ఆమె యాక్టింగ్ స్కిల్స్, సింప్లిసిటీ ఎంతగా నచ్చాయో సల్మాన్ ఖాన్తో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వారికి అంతకంటే బాగా నచ్చింది. అయితే ఈ కెమిస్ట్రీని అభిమానులు ఇష్టపడవచ్చు, కానీ దీనివల్లే గతంలో ఆమె బాధపడాల్సి వచ్చింది. అంతేకాదు, భాగ్యశ్రీ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సల్మాన్తో ఎఫైర్ కలిగి ఉన్నట్లు ఆరోపణలు స్ప్రెడ్ అయ్యాయని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. మైనే ప్యార్ కియా మూవీ సక్సెస్ తర్వాత సల్మాన్, భాగ్యశ్రీ ఎఫైర్ గురించి అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే దీని గురించే ఓల్డ్ ఇన్సిడెంట్ను ఉదాహరిస్తూ తన మొదటి బిడ్డ అభిమన్యు పుట్టినప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. నాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను. ఒక రిపోర్ట్లో బొకేతో వచ్చి నన్ను కలవాలని రూమ్ బయట నిలబడిన నా భర్త సోదరిని అడిగింది. ఆమెను లోపలికి అనుమతించిన తర్వాత నా భర్త వైపు చూసి, భాగ్యశ్రీకి సల్మాన్తో అక్రమ సంబంధం ఉంది, ఇప్పుడు ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగారు అని భాగ్యశ్రీ గుర్తు చేసుకుంది. ఆ క్షణంలో తనతో ఎవరు అలాంటి మాట అనలేదని భావించినట్టుగా తెలిపింది. నిజానికి మైనే ప్యార్ కియా షూటింగ్ టైంలో సల్మాన్ ఒక జెంటిల్ మ్యాన్ అని భాగ్యశ్రీ చెప్పింది. అతనితో తన రిలేషన్షిప్ ఎప్పుడూ అలాంటిది కాదని, తన గురించి ఎవరు అలాంటి మాటలు చెప్పలేదని ఆమె పేర్కొంది. ఇక ఈ సంఘటన తర్వాత తను చాలా బాధపడ్డట్లు తెలిపిన భాగ్యశ్రీ దీంతో తాను సినిమా ప్రపంచం నుంచి తప్పుకున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే గత ఏడాది విడుదలైన రాధేశ్యామ్ చిత్రంలో భాగ్యశ్రీ ప్రభాస్కు తల్లిగా నటించింది. అంతేకాదు, రీసెంట్గా సల్మాన్ ఖాన్తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో నటించింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, వెంకటేష్, జగపతి బాబు, రాఘవ్ జుయాల్, జాసీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, సిద్ధార్థ్ నిగమ్, విజేందర్ సింగ్ తదితరులు నటించారు. కాగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 చిత్రంతో కత్రినా కైఫ్తో కలిసి నటిస్తున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.